ఈరోజు నేను మీకు 4 రకాల గుడ్ల గురించి చెప్తా. ఒకటేమో కేజ్ ఫ్రీ రేంజ్, ఇంకా పాస్చరైజ్. కేజ్ అంటే కోళ్ళన్నిటిని ఒకటే రూమ్ లో పెట్టి బంధించి అది ఇంకా దాని లోపలికి పోయిన దాని లైఫ్ స్పాన్ అయిపోయే వరకు అది ఆన్నే ఉంటది. అంటే గుడ్లు పెట్టడం ఆగిపోయే వరకు దాంట్లోనే ఉంచుతారు. అది అసలు బయటకు పోదు. ఇరికిరిగ్గా అక్కడ అసలు స్పేస్ లేకుండా అసలు అన్హెల్దీ వాతావరణంలో ఉంటది. అదేమో కేజ్. ఇంకోటి కేజ్ ఫ్రీ అంటే ఆల్మోస్ట్ అంతే, కానీ ఇరికిరిగ్గా కాకుండా వదిలేస్తారు. డబ్బాల్లో స్పెసిఫిక్ గా పెట్టకుండా వదిలేసి కొంచెం ఫ్రీగా ఒకటే రూమ్ లో తిరుగుతూ ఉంటాయి. బట్ అది కూడా ఆల్మోస్ట్ దానిలానే కొంచెం వాకింగ్ లాగా అవుతుంది వాటికి. ఇంకోటి ఫ్రీ రేంజ్ అంటే దానికి ఉండడానికి రూమ్ ఉంటది, బట్ బయట ఖాళీ ప్లేస్ ఉంటది. బయట తిరగొచ్చు, ఆడుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాయి. మంచిగా నడుస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. కానీ దానా మనం ఇచ్చింది ఏంటంటే, ఎందుకంటే ఖాళీగా ప్లేన్ గా నీట్ గా ఉంటాయి ల్యాండ్, బయట ప్లేస్ అంతా. వాటి దొబ్బుకొని తినడానికి పురుగులు దొరకవు, గడ్డి ఉండదు, ఏం దానా దొరకవు వాటికి. మనం పెట్టిందే తింటది, కానీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకోటి బెస్ట్ ఏంటంటే పాస్చరైజ్డ్ అంటే వాటికి కొంచెం గడ్డి పురుగులు ఉండే వాతావరణంలో పెంచడం. అంటే సేమ్ మన పల్లెటూరులో ఎట్లా తిరుగుతాయి అట్లా. కానీ మనం అట్లా సిటీలో పెంచలేం కాబట్టి దీనికి ఒక స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకోవాలి. అంటే ఒక 5-6 పార్ట్లుగా ల్యాండ్ ని డివైడ్ చేసుకొని మనం గడ్డి మొలకలు వేసుకోవచ్చు. ఇప్పుడు మంచి వీట్ గ్రాస్, కొన్ని గడ్డి మొక్కలు దొరుకుతాయి, విత్తనాలు, అవి వేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఒక వీక్ దీంట్లోకి వదిలేస్తాం కోళ్ళని. మళ్ళీ ఆ గడ్డంతా పురుగులు అవి ఇవన్నీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్. సో అట్లా ప్లాన్ చేసుకొని వేసుకోవడం పాస్చరైజ్డ్. ఈ ఎగ్స్ టేస్టీ ఉంటాయి, హెల్దీ. కోడి కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటది. సో ఇది ఈ 4 రకాల గుడ్లు. నేను పాస్చరైజ్డ్ ఎగ్స్ షెడ్ పెడదాం అనుకుంటున్నాను.